కిరణ్ అన్న ఇక్కడ అభివృద్ధి 137 డివిజన్ వినాయక్ నగర్లో కిరణ్ అన్న అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి. ఇలాంటి నాయకులు ఎంతోమంది ఉండాలి. ఎందుకంటే అది చాలా అవసరం ప్రజలందరికీ ఏ విధంగా సాయం కావాలన్నా 137 డివిజన్లో వెంటనే స్పందించగలిగిన పర్సన్ అంటే మన కిరణ్ అన్న. సో ఇలాంటివి ఐదర్ ఏదైనా కానీ యూత్కి కూడా ప్రోత్సాహం చేయడం, వినాయకులు పెట్టడంలో కానీ, దుర్గామాతల విగ్రహం పెట్టడంలో కానీ దేనికైనా ముందుండి వాళ్ళని యూత్కి సపోర్ట్ చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే పేద ప్రజలకి ఎవరికైనా వైద్యం పరంగా లేకపోతే ఎడ్యుకేషన్ విద్యాపరంగా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా అన్న ఆదుకునేటట్టుగా మన 137 డివిజన్లో చాలా పట్టు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి పనులు రెగ్యులర్గా అన్న చేస్తూ ఉన్నాడు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే విధంగా అన్న చేయడం చాలా అభినందనాల్సిన విషయం. సో ఇవన్నీ చాలా జరగడం వల్ల కూడా ఏంటంటే అన్న హెల్ప్ ఎక్కుల కిరణ్ ముదిరాజ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము యూత్ అందరం కలిసి ఇక్కడ వినాయక్ చౌరస్తా దగ్గర అన్నం పంపిణీ చేసి అలాగే అన్నకి అందరూ ఆశీర్వదించాలి 137 డివిజన్ వాసులని తెలియజేస్తూ మా అన్న పుట్టినరోజుకి వచ్చిన పేద ప్రజలకు అందరికీ కూడా మా అన్న వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు సాయం చేస్తుంది. కాబట్టి అంత జల్దీ ఆదరణ దొరికింది. కాబట్టి మేము ఇంకా రాబోయే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మొదటగా చెక్కుల కిరణ్ ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు వినాయక్ నగర్లోని యూత్ మొదటిగా కట్టమైసమ్మ గుడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించి అక్కడి నుంచి చాణక్యపురి అయ్యప్ప స్వామి గుడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించిన తర్వాత ఈరోజు ఇప్పుడు వినాయక్ నగర్ చౌరస్తాలో ఆయన కిరణ్ ముదిరాజ్ గారి పేరు మీద బిర్యానీ పంపిణీ చేయడం 200 మందికి పైగా బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే సాయంత్రం రేణుకానగర్లో ఆయన స్వగృహ మందు అందరికీ చిన్న గెట్టు కిరణ్ గారికి ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.